547 కోట్లు కొల్లగొట్టారు. ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. మోసపూరిత లింకులతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ. 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడి 547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఖమ్మం వాసులు అయితే కాదు కావచ్చు, ఒకవేళ ఖమ్మం వాసులే అయినా వీళ్ళ లింకు ఇంకొక దగ్గర ఉంటుంది, వీళ్ళ అడ్డా. వీళ్ళంతా ఓన్లీ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను స్పష్టంగా చూసినా కాబట్టి చెప్తున్నా. ఈ ముఠా అంతా గుజరాత్ ఉంటుంది, గుజరాత్, హర్యానా, యూపీ, హర్యానా ఈ ఇక్కడ అడ్డాలు ఉంటాయి. ఈ అడ్డాలకు సంబంధించి ఒక మెయిన్ బాసు విదేశాల్లో ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ 3 రాష్ట్రాలకు టాస్క్ ఇస్తాడు. ఫలాని అకౌంట్లకి వెళ్ళి మనం డబ్బులు గుంజేస్తాం, ఫలానా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు గుంజుతాం, ఆ అకౌంట్కు సంబంధించిన డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో వేయడానికి 100-200 అకౌంట్ నెంబర్లు కావాలి అంటారు. అన్నప్పుడు ఇట్లాంటి యువకుల అకౌంట్ నెంబర్లు తీసుకుంటారు. అకౌంట్ నెంబర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత 18 మంది, ఈ 18 మంది అకౌంట్లో ఒకని అకౌంట్లో 20 లక్షలు, 1 లక్ష, 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇట్లా వేసుకుంటూ పోతారు. ఎవరో అకౌంట్ నుండి 100-200 కోట్లు కొట్టేసి ఇట్లా ఈ 18 మంది 20 మంది అకౌంట్లలో డబ్బులు వేస్తారు. వీటి మీద నిఘా ఉంటుందిగా, ఆర్బీఐ నిఘా ఉంటుంది. ఎప్పుడు వాడనోనివి, ఎప్పుడు నీ అకౌంట్లో 2 లక్షలు 3 లక్షలు లేనిది హఠాత్తుగా నీ అకౌంట్లో ఒక 50 లక్షలు పడ్డాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయని సైబర్ క్రైమ్ వాళ్ళు ఈజీగా అడుగుతారు. ఆర్బీఐ నుండి తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంకులాడితే వీళ్ళు దొరికిపోతారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువకులు మీ అకౌంట్లు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయకండి. మీకు జైల్లో పడాలని ఉంటే, జైలు కూడు తినాలని ఉంటే మీరు ఇట్లా అకౌంట్ నెంబర్లు ఇచ్చుకోరు. మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఇట్లనే మోసపోతాను. ఎవడో ఒకడు ఉంటాడు తీటోడు, వానికి ఎక్కడనో చైన్ సిస్టమ్ ఉంటుంది. అతడు అరే నీకు పర్సంటేజ్ ఇస్తా కానీ నీ అకౌంట్ నెంబర్ చెప్పురా అంటే ఇక వీడు ఒట్టిగానే చిచ్వరగాడై తిరుగుతూ అంటాడు కదా, ఓ 10 లక్షలు పడతాయిరా, నీకు 2 లక్షలు వస్తాయి, మళ్ళీ 8 లక్షలు నువ్వు ఇచ్చేస్తే అయిపోతాయి అంటారు. కానీ మీరు ఏ విద్యలు పడ్డా మనది అత్యంత స్ట్రాంగ్ అయిన సైబర్ క్రైమ్ అనేది. నేను స్వయంగా చూసిన, నువ్వు అస్సాంలో దాక్కున్నా తీసుకొస్తారు, నిన్ను ముంబైలో దాక్కున్నా తీసుకొస్తారు, నువ్వు ఏ రాష్ట్రానికి పారిపోయినా తీసుకొస్తారు. నువ్వు ఈ డబ్బులన్నీ పట్టుకొని నువ్వు దుబాయ్కి పోయినా కూడా మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు అప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటారు. అవసరమైతే దుబాయ్కి కూడా వస్తారు. అంత స్ట్రాంగ్ సైబర్ క్రైమ్ ఉన్నది మన తెలంగాణలో. నేను స్వయంగా చూసిన, చాలా స్ట్రాంగ్ సైబర్ క్రైమ్ మనది. కాబట్టి యువత మోసపోకండి. మా అకౌంట్లో డబ్బులు పడితే ఎట్లా తెలుస్తుందా అనుకోవచ్చు మీరు, కానీ సైబర్ క్రైమ్ వచ్చే ఇట్లా నిమిషాలలో పైసలు కడుతుంది సైబర్ క్రైమ్. అంత స్ట్రాంగ్ సైబర్ క్రైమ్ ఉన్నది మనకు. కాబట్టి మన తెలంగాణ సైబర్ క్రైమ్ కళ్ళు కప్పి ఏమీ చేయలేరు. ఈజీ మనీ మాయలో పడి జీవితాలను ఆగం చేసుకోకండి. ఎవడో అకౌంట్ నెంబర్లు అడిగితే అకౌంట్ నెంబర్లు ఇవ్వకండి. అనవసరంగా జీవితాలు ఆగం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు 547 కోట్లు అంటే ఇది ఎక్కడి నుంచి కొట్టేసినా కానీ వీళ్ళ అకౌంట్లలో వేసి ఉంటారు.